హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాయ్ మేడా యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో అయితే అసలు ఏఐ నిజంగా పవర్ ప్లాట్ఫామ్ని రీప్లేస్ చేస్తుందా అనే వీడియో అయితే మనం చేసాం. సో మీరు ఇంకా ఆ వీడియోని చూడకపోతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మన ఛానల్ని క్లిక్ చేసి కూడా మీరైతే చూడొచ్చు. ఈ వీడియోలో అయితే మనం ఒక అప్లికేషన్ని పవర్ యాప్స్లో మనం డెవలప్ చేయాలంటే దానికి గ్యాలరీ అనేది ఒక హార్ట్ లాంటిది. ఎందుకంటే యూజర్స్కి డేటాని మనం డిస్ప్లే చేయడం, సెర్చ్ చేయడం, సెలెక్ట్ చేయడం, ఫిల్టర్ చేయడం, ఇలాంటివన్నీ మనం గ్యాలరీని యూస్ చేసుకునే చేస్తాం. అందుకనే గ్యాలరీ అనేది అప్లికేషన్కి హార్ట్ లాంటిది అని మనం చెప్పచ్చు. కానీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మనం ఒక్క డేటా సోర్స్తో వర్క్ చేయం. చాలా సినారియోస్లో షేర్ పాయింట్, డేటావర్స్, ఎస్క్యూఎల్ ఇలా మల్టిపుల్ డేటా సోర్సెస్ని మనం యూస్ చేసుకొని డేటాని మనం ఒక సింగిల్ గ్యాలరీలో ఒకే స్క్రీన్లో మనం డిస్ప్లే చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అది ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్ గా క్లియర్ గా లైవ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో చాలా చాలా కామన్ రిక్వైర్మెంట్. సో మనల్ని ఇంటర్వ్యూలో కానీ ఈ క్వశ్చన్ అయితే చాలా పక్కాగా అడుగుతూ ఉంటారు. సో గ్యాలరీలో మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి డేటాని ఎలా డిస్ప్లే చేస్తావు అని. సో తప్పకుండా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు డీటెయిల్డ్ గా క్లియర్ గా అర్థమవుతుంది. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే మనం గూగుల్లోకి వచ్చి make.powerapps.com ఇది మనం సెర్చ్ చేయాలి. సో నేను సెర్చ్ చేసి చూపిస్తా చూడండి. అంతే సింపుల్గా ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది నావిగేట్ అవుతుంది ఇక్కడికి. మనమైతే ఫస్ట్ టైము మీరు లాగిన్ అవుతుంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ అడుగుతుంది. సో మీరు మీ యొక్క మైక్రోసాఫ్ట్ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వాలి. సో ఈ పేజ్ వస్తుంది. సో మీరు మీ యొక్క మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఇలా డీటెయిల్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఇది చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ మనకి బై డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్లో నావిగేట్ అవుతుంది. కానీ నేనైతే డెవ్ ఎన్విరాన్మెంట్లో నేను ప్రజెంట్ అయితే ఉన్నాను. సో ఎందుకంటే డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్లో మనకి డేటావర్స్ కానీ ఇవన్నీ చాలా లిమిటెడ్గా ఉంటాయి మనకి. అందుకే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రియల్ టైంలో మేమందరం డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్, ప్రొడక్షన్ ఈ మూడే మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అందుకే నేనైతే డెవ్లో ఉన్నాను. సో ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్కి మల్టిపుల్ డేటా సోర్సెస్ అంటే నేను ఇక్కడ 2 యూస్ చేస్తున్నా. సో మీరైతే ఈ 2 ప్లేస్లో ఎన్ నెంబర్ ఆఫ్ పెట్టుకోవచ్చు. అంటే మీరు 3 కానీ 4 కానీ ఎన్నైనా మీరు పెట్టుకోవచ్చు. బట్ సేమ్ ప్రాసెస్ మీరు యూస్ చేయాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ షేర్ పాయింట్, డేటావర్స్ ఈ 2 డేటా సోర్సెస్ అనేవి నేను యూస్ చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ మనం షేర్ పాయింట్ చూద్దాం. సో ఫస్ట్ మనం యాప్ క్రియేట్ చేయాలి అంటే ముందుగానే ఫస్ట్ డేటా సోర్సెస్ మనం రెడీగా పెట్టుకో ఉండాలి. ఆ తర్వాత మనం క్యాన్వాస్ యాప్ క్రియేట్ చేసి ఆ తర్వాత మనం యాప్లో మనం ఈ గ్యాలరీని మనం యాడ్ చేసుకొని మనం డేటాని డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఫస్ట్ అయితే డేటాను మనం చూద్దాం. సో ఇక్కడ నేను 9 డాట్స్ క్లిక్ చేసి షేర్ పాయింట్ నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ షేర్ పాయింట్ నావిగేట్ అయింది. సో ఇక్కడ నేను నా షేర్ పాయింట్ సైట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఆ తర్వాత నేను సైట్ కంటెంట్స్ క్లిక్ చేస్తున్నా. తర్వాత నా లిస్ట్ వచ్చి ఇది ఎంప్లాయీ డేటాని నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో ఈ విధంగా అయితే నేను ఆల్రెడీ షేర్ పాయింట్ సైట్లోనే ఎంప్లాయీ డేటా అనే లిస్ట్ని నేను క్రియేట్ చేశా. సో మీకు లిస్ట్ కానీ క్రియేట్ చేయడం రాదనుకోండి, మీరైతే ఫస్ట్ ఇట్లా సైట్ కంటెంట్స్లోకి వచ్చి ఇక్కడ మీరు న్యూ అని క్లిక్ చేసి లిస్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం మళ్ళీ లిస్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చేసి క్రియేట్ అని కొడితే క్రియేట్ అయిపోద్ది. సో లిస్ట్ క్రియేట్ అయిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది లిస్ట్. ఇక్కడ ఈ కాలమ్స్ అన్నీ ఏమీ ఉండవు. సో మనం కాలమ్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ గేర్ ఐకాన్, సెట్టింగ్స్ ఐకాన్ని క్లిక్ చేసి లిస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం క్రియేట్ చేసిన కాలమ్స్ అన్ని. బై డిఫాల్ట్ మనకి టైటిల్ ఇవన్నీ ఉంటాయి. నేనైతే బై డిఫాల్ట్ అది హైడ్ చేశాను.
సో రిమైనింగ్ నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నవి ఎంప్లాయీ నేము, ఈమెయిల్, డిపార్ట్మెంట్, జాయినింగ్ డేటు, మేనేజరు, స్టేటస్, ల్యాప్టాప్. సో ఇవన్నీ నేను క్రియేట్ చేసుకున్నా. సో సేమ్ ఈ కాలమ్స్ మనం ఆ డేటా సోర్స్లోగా మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే, నేమ్స్ డిఫరెంట్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మనమైతే ఈ డేటా అనేది సేమ్ ఉండాలి మనకి, అందుకోసమే ఈ కాలమ్స్ మనం అక్కడ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను ఇలా పవర్ యాప్స్కి వచ్చాను కదా. సో ఇక్కడ టేబుల్స్ అని క్లిక్ చేస్తే ఇదే మనకి డేటా వాస్ టేబుల్స్ అంటే. సో ఇక్కడ మనం టేబుల్ని క్రియేట్ చేసుకుంటే ఇది మనకి రెండో డేటా సోర్స్, డేటా వాస్ టేబుల్. సో ఈ డేటా వాస్ టేబుల్, షేర్ పాయింట్ లిస్ట్, ఈ రెండు కలిపి మనం క్లబ్ చేసి మెర్జ్ చేసి ఆ డేటాని మనం గ్యాలరీలో డిస్ప్లే చేయడమే మన ఛాలెంజ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం బై డిఫాల్ట్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ రికమెండెడ్ టేబుల్స్ డిస్ప్లే చేస్తుంది. అంటే ఇవి మనకి డిఫాల్ట్ స్టాండర్డ్ టేబుల్స్. అకౌంట్ కానీ కాంటాక్ట్స్ కానీ ఇవన్నీ మనకి బై డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ ఇస్తుంది. ఓకే, సో మనం క్రియేట్ చేసిన టేబుల్స్ కస్టమ్లో ఉంటాయి. ఆల్ అంటే అన్ని, రికమెండెడ్, కస్టమ్ రెండు కలిసి ఉంటాయి మనకి. సో మనమైతే ఇక్కడ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ న్యూ టేబుల్ని మనం క్లిక్ చేసి క్రియేట్ న్యూ టేబుల్ అని నేను క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఇలా అయినా మనం నావిగేట్ అవ్వచ్చు, లేదంటే నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నా. ఇక్కడ స్టార్ట్ విత్ ఏ బ్లాంక్ టేబుల్. సో చాలా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది గైస్. ఎనీ వన్ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. సో సింపుల్గా ఇలా స్టార్ట్ విత్ బ్లాంక్ టేబుల్ అని కొడితే టేబుల్ నేము, కాలమ్స్, అవన్నీ మనం డేటా టైప్స్ ఇవన్నీ మనం ఎంటర్ చేస్తే డేటా అనేదిగా మనం ఇక్కడ ఎంటర్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనైతే సేమ్ ఎంప్లాయీ డేటా అని క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ వ్యూ డేటా మనం క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కాలం. సో ఇక్కడ ఎడిట్ కాలం అని క్లిక్ చేసి ఇక్కడ మనం నేమ్ వచ్చి ఇది యూనిక్ రెఫరెన్స్ ఉండాలి, ప్రైమరీ కాలం అంటారు ఇక్కడ. సో ఇక్కడ మనకి యూనిక్ రెఫరెన్స్ ఏంటి, షేర్ పాయింట్ లిస్ట్లో ఐడి ఇక్కడైతే మనకు ఉండదు అది. సో మనం ఎంప్లాయీ డేటాకి వెళ్తే ఇది నాకు యూనిక్ రెఫరెన్స్. సో సేమ్ యూనిక్ రెఫరెన్స్ నేను ఇక్కడ కానీ ఇస్తా. సో ఐడి. ఓకే, అప్డేట్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎంప్లాయీ నేమ్, ఈమెయిల్. సో ఎంప్లాయీ నేమ్ ఇది డేటా టైప్ కానీ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ నేను ఉంచేసుకుంటా. సేవ్. నెక్స్ట్ ఈమెయిల్ కానీ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఉంచేసుకుంటా. తర్వాత డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్ ఏం ఫీల్డ్, ఐటీ, హెచ్ఆర్, ఫైనాన్స్. డిపార్ట్మెంట్ ఇది చాయిస్ డేటా టైప్ కదా, ఐటీ, హెచ్ఆర్, ఫినాన్స్. సేవ్. నెక్స్ట్ వచ్చి ల్యాప్టాప్, జాయినింగ్ డేటు, మేనేజరు. సో ఇక్కడ ల్యాప్టాప్. నెక్స్ట్ జాయినింగ్ డేట్, ఇది డేట్ కాలము, డేట్ అండ్ టైం. ఓకే, తర్వాత మేనేజర్. చాలా చాలా ఈజీగా ఉంటుంది గైస్. ఇది మనం ఈజీగా డిజైన్ చేసేయచ్చు చాలా సింపుల్గా. ఓకే, సో తర్వాత మనకి ఏం కావాలి, ఇంకా స్టేటస్. సో ఈ స్టేటస్ ఏంటి, యాక్టివ్, ఇన్యాక్టివ్, రిజైన్డ్. ఇది ఎంప్లాయీ స్టేటస్ అంటే సేమ్ కాలమ్సే లేకపోయినా కానీ మనం వర్క్ చేయొచ్చు. ఓకే, అది ఎలాగో కానీ చూద్దాం ఇక్కడ. సో చాయిస్, యాక్టివ్, ఇన్యాక్టివ్, రిజైన్డ్. సేవ్. ఇప్పుడు అన్ని కాలమ్స్ అయితే మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు డేటాగా మనం క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేమ్ వచ్చి
రాధిక అని ఇస్తున్నా, రాధిక jain@gmail.com. సో సింపుల్గా మనకి నచ్చిన డేటా మనం అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు బై డిఫాల్ట్గా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. సో బై డిఫాల్ట్ ఐటీ ఉండాలి నాకు. ఇలా హెచ్పి ల్యాప్టాప్ ఇది. ఇక్కడ జాయినింగ్ డేట్ వచ్చి ఇది పెడదాం. అండ్ మేనేజర్, ఇక్కడ స్టేటస్ వచ్చి ఇది కానీ మనం బై డిఫాల్ట్ పెట్టచ్చు, యాక్టివ్ అని పెడదాం. ఇక్కడ యాక్టివ్. ఓకే, తర్వాత naveen@gmail.com. సో సింపుల్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఏ డేటా అయినా మీరైతే సింపుల్గా ఇవ్వండి. సో నేను ఫినాన్స్ ఇస్తాను, బాగుంటుంది. ఫైనాన్స్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అందుకోసం. ఎందుకంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ మనకి ఫినాన్స్ మీద ఉంటాయి, బ్యాంకింగ్ సెక్టర్ అన్నిటి మీద ఉంటాయి. సో ఇప్పుడు డేట్ ఇస్తున్నా. సురేష్ అని ఇచ్చా. సో ఇక్కడ రిజైన్ అని పెట్టా. సో సింపుల్గా సేవ్ అండ్ ఎగ్జిట్ అని కొడితే చాలు. అంతే, చూసారా అన్ని కాలమ్స్ డేటా అన్నీ వచ్చేస్తాయి. మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి వ్యూ డేటా కొట్టి చూసుకోవచ్చు కావాలంటే. అండ్ ప్రాపర్టీస్ అయితే మీరు టేబుల్ నేము అవి కానీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రైమరీ కాలంగా కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఐడినే ఉంచాను. సో ఇవన్నీ మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు గైస్. చాలా సింపుల్గా ఉంటుంది. ఫుల్ స్క్రీన్ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు కావాలంటే. సో ప్రెసెంట్ అయితే నాకు ఇది ఎనఫ్. సేవ్ అండ్ ఎగ్జిట్. సో ఫస్ట్ డేటాని మనం ఎంత నీట్గా మనం క్రియేట్ చేసుకుంటామో అప్పుడు మనం ఈజీగా దీన్ని క్యాన్వాస్ యాప్ కానీ పవర్ ఆటోమేట్లో కానీ ఎక్కడైనా కానీ మనం యూటిలైజేషన్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, పవర్ యాప్స్లో మనకి 3 types ఆఫ్ యాప్స్ మనం డెవలప్ చేయొచ్చు: క్యాన్వాస్, మోడల్ డ్రివెన్, పవర్ పేజెస్. మనమైతే ఇప్పుడు క్యాన్వాస్ యాప్లో ఈ సినారియో, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది మనం డిజైన్ చేస్తున్నాం. ఓకే, సో క్యాన్వాస్ యాప్లో మనం గ్యాలరీని యూజ్ చేసుకొని సింగిల్ డేటాని మనం ఎలా డిస్ప్లే చేయాలి విత్ మల్టిపుల్ డేటా సోర్సెస్ అనేది చూస్తున్నాం. సో ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడైతే నేను ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంప్లాయీ డేటా సెర్చ్ చేస్తాం. ఓకే, వచ్చేసింది మనది. సో మన టేబుల్. సో ఫైనల్గా అయితే మన డేటా అనేది మనకి వచ్చేసింది. సో డేటా వర్స్ టేబుల్ మనం క్రియేట్ చేసుకున్నాం. సో దీంతో మీరు డేటా వర్స్ టేబుల్ కూడా ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు. షేర్ పాయింట్ లిస్ట్ కూడా ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు. చాలా చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైం. సో మన రియల్ టైం ప్రాజెక్ట్స్లో మనం ఇవన్నీ చాలా చాలా యూటిలైజేషన్ ఉంటుంది, చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి. ఓకే, సో అన్నీ మనం క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ మనం ఇంకేం చేయాలి, డైరెక్ట్గా ఇంకా యాప్ క్రియేట్ చేసేయడమే. డేటా రెడీ అయిపోయింది కదా. సో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ యాప్స్ని నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనం క్రియేట్ చేసిన యాప్స్ అన్ని మనకు కనిపిస్తాయి మై యాప్స్లో. ఇక్కడ వచ్చి మన టీం మెంబర్స్, మన మేనేజర్స్ కానీ మన టీం లీడ్ కానీ ఎవరైతే మనకి షేర్ చేస్తారు కదా యాప్స్, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. వాళ్ళు షేర్ చేసిన యాప్స్ కానీ సిస్టమ్ యాప్స్ ఇవన్నీ ఇక్కడే కనిపిస్తాయి. సిస్టమ్ యాప్స్ అంటే బై డిఫాల్ట్ యాప్స్ అవి. ఓకే, సో తర్వాత ఆల్ అంటే షేర్డ్ విత్ మీ అనేవి యాప్స్ ఉంటాయి. మన యాప్స్ అన్ని కంబైన్డ్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడైతే నేను మన కోసం ఒక యాప్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ స్టార్ట్ విత్ డిజైన్ అయినా స్టార్ట్ విత్ డేటా అయినా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా పైన కానీ మీరు న్యూ యాప్ని కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టార్ట్ విత్ ఏ డిజైన్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేస్తాను సింపుల్గా. సో ఇక్కడ మీకు క్యాన్వాస్ యాప్కి బై డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. సింపుల్గా మీరు క్లిక్ చేసి మీరు డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే మోడల్ డ్రివెన్ యాప్. సో మోడల్ డ్రివెన్ యాప్ 3 ఉంటాయి, క్యాన్వాస్ యాప్ 4 ఉన్నాయి. సో నేనైతే క్రియేట్ ఫ్రమ్ బ్లాంక్ అనేది నేను క్లిక్ చేస్తున్నా. సో ఇది రెస్పాన్సివ్ లేఅవుట్. ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనకి 3 లేఅవుట్స్ అనేవి ఉంటాయి. సో మీరు మొబైల్ యాప్ డెవలప్ చేయాలనుకుంటే మొబైల్ని సెలెక్ట్ చేసుకోవాలి.
ఫోన్ సైజు. అదే మీ ల్యాప్టాప్ కోసం అంటే విండోస్ అంటే ఇట్లా మీరు రెక్టాంగిల్ షేప్లో అంటే ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ వీటి కోసమే మీరు డిజైన్ చేయాలి అని అనుకుంటే ట్యాబ్లెట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు నేను డిజైన్ చేసే యాప్ అనేది రెస్పాన్సివ్గా ఉండాలి అంటే అది హైట్ విడ్త్ని బేస్ చేసుకొని ఏ డివైస్ అయినా కానీ ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అవ్వాలి. సో అది రెస్పాన్సివ్. నేను ఆల్రెడీ నా 30 days సిరీస్లో 108 days సిరీస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రెస్పాన్సివ్ యాప్స్ అంటే మనకి హైట్ విడ్త్ని బట్టి అడ్జస్ట్ అవుతాయి. చూడండి ఈ విధంగా. సో ఇది ల్యాప్టాప్ స్క్రీను, ఇది ట్యాబ్లెట్ స్క్రీను, ఇది మొబైల్ స్క్రీను. ఇలా మనం ఎలా అయితే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తుంటే మీరు ఫోన్లో చూస్తే ఫోన్కి తగినట్టు కనపడుతుంది. అదే మీరు ల్యాప్టాప్ చూస్తే ఆ స్క్రీన్కి తగినట్టు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ విధంగా మనం రెస్పాన్సివ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేదు నేనైతే ప్రెసెంట్ అయితే ట్యాబ్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ గైస్ ఇది రియల్ టైంలో. సో స్కిప్ అని కొడుతున్నా అంతే. ఇది పవర్ యాప్స్ యూఐ ఇంటర్ఫేస్. ఇక్కడ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. స్క్రీన్స్, ఇంకా ఇన్సర్ట్ కానీ డేటా, వేరియబుల్స్, సెర్చ్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. ఇవన్నీ చాలా సింపుల్. ఇక్కడ టాప్ గా మీకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. సింపుల్ గా ఉంటుంది, ఈజీ టు అండర్స్టాండ్ ఇవన్నీ. సో తర్వాత స్క్రీన్ లో కానీ మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. మీకు కావాల్సితే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సింపులే. ఓకే, సో ఇప్పుడైతే ట్రాన్స్పరెంట్ పెడుతున్నా. సో ఫస్ట్ అయితే నేను డేటాని యాడ్ చేసుకుంటాను. సింపుల్ గా ఇది బై డిఫాల్ట్ మనకి డేటా బస్ అనేది బై డిఫాల్ట్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది పవర్ యాప్స్ కి. అందుకే మీరు జస్ట్ డేటా సోర్స్ డైరెక్ట్ గా ఆ టేబుల్ నేమ్ సెర్చ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రీమియం కనెక్టర్, అందుకే మనకి ఇక్కడ డైమండ్ సింబల్ ఉంది. ఓకే, ఇది కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, రియల్ టైంలో మీరు ఎలాగో ప్రాజెక్ట్స్ లో క్లయింట్స్ వాళ్ళే చూసుకుంటారు లైసెన్స్ ఇవన్నీ, బట్ మీరైతే తెలుసుకో ఉండాలి. ఓకే, సో తర్వాత ఇక్కడ ఎంప్లాయీ డేటా యాడ్ చేస్తున్నాను అంతే. సో ఇది యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. నెక్స్ట్ వచ్చి మనం షేర్ పాయింట్ యాడ్ చేద్దాం. సో షేర్ పాయింట్ ఇక్కడ మన కనెక్షన్ రెఫరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన షేర్ పాయింట్ సైట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు మల్టిపుల్ అయినా మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, లిస్టులు, లైబ్రరీస్ అన్ని. సో నేనైతే ఒక లిస్టే సెలెక్ట్ చేసుకుంటున్నా. కనెక్ట్ అని క్లిక్ చేస్తున్నా అంతే, కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రీవ్యూకి వచ్చాను. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ కావాల్సింది మనం అయితే ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం డేటాని మనం డిజైన్ చేసుకున్నాం, పవర్ యాప్స్ యాప్ క్రియేట్ చేసాం, ఇక్కడ డేటాని కానీ మనం అయితే యాడ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ రెండు డేటా సోర్సెస్ లో ఉండే డేటాని మనం రిట్రీవ్ చేసుకొని కంబైన్ చేసి ఆ డేటాని మనం ఒక గ్యాలరీలో డిస్ప్లే చేయాలి. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ అయితే నేను యాప్లోకి వెళ్ళి సో ఫస్ట్ ఈ స్క్రీన్లో నేను ఒక బటన్ని నేను ఇన్సర్ట్ చేసుకుంటా. బటన్, సో బటన్ కంట్రోల్ని ఇన్సర్ట్ చేస్తున్నా. చాలా సింపుల్గా ఉంటుంది గైస్, మీరు అన్నీ మీకు చూడంగానే ఇక్కడ అర్థమైపోతూ ఉంటాయి. సో బటన్లో వచ్చి నేను కలెక్ట్ అని రాస్తున్నా, నేము, బటన్ నేము. ఓకే, సో బటన్ని మనం రీనేమ్ చేస్తున్నాం కంట్రోల్ని. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఆన్ సెలెక్ట్ అనే ప్రాపర్టీలో మనం ఇక్కడ మనం ఏ ఫామ్లో రాసినా మనం అది క్లిక్ చేయగానే ఆన్ సెలెక్ట్ ఆఫ్ దిస్ బటన్ ఇట్ విల్ రన్. ఓకే, సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒక కలెక్షన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఈ ఫార్ములా బార్ని పెద్దది చేస్తున్నా. ఇక్కడ క్లియర్ కలెక్ట్ ఆఫ్, ఈ కలెక్షన్ నేమ్ ఏంటి, మనం ఏ నేమ్ అయినా పెట్టచ్చు. ఇక్కడ కలెక్షన్ నేమ్ వచ్చి కాల్ డేటా అని ఇస్తున్నా. సో ఇక్కడ వచ్చి ఐటమ్స్, మనం ఐటమ్స్ ఇవ్వచ్చు లేదా డైరెక్ట్గా డేటా సోర్సెస్గా మనం ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఎంప్లాయీ డేటా కదా, సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. సో ఎంప్లాయీ డేటా _1 అని ఉంటే ఇది షేర్ పాయింట్ది, ఇది డేటా వర్స్. సో _1 అనేది లేదు కదా, ఇక్కడ ఎంప్లాయీ డేటా అనే ఉంది కదా. ఎందుకు వచ్చింది అని అంటే
సేమ్ నేమ్స్ ఉంటే అదే ఆటోమేటిక్ గా ఇలా డిస్ప్లే చేస్తుంది. ఓకే, అది కానీ చాలా ఇంపార్టెంట్. చాలా మంది సేమ్ నేమ్ అయితే ఎత్తుక్కుంటూ ఉంటారు, కానీ ఇది కానీ మనకి సేమ్ ఇలాగా మన పవర్ యాప్స్ లో ఆటోమేటిక్ గా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ సో ఎంప్లాయీ డేటా. ఓకే, తర్వాత ఎంప్లాయీ డేటా. సో ఇలా నేను సింపుల్ గా క్లిక్ చేశాను, కలెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఏదైనా ఎర్రర్ ఉంటే మనకి ఇక్కడే డిస్ప్లే అయ్యి ఉండేది, ఎర్రర్ ఏం లేదు. ఓకే, సో డోంట్ షో దిస్ అగైన్, క్లిక్ ఓకే. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఈ డేటాలు అసలు ఏం స్టోర్ అయిందో మనం చూద్దాం. సో ఈ కలెక్షన్ క్లిక్ చేశాను, ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి మనం ఇక్కడ మన డేటాను చూసుకోవాలి. సో 5 రికార్డ్స్ అయితే నాకు వచ్చాయి చూడండి. కానీ మనకి ఈ లాస్ట్ 2 రికార్డ్స్ డేటా వర్స్వి, మనకి డేటా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. చూసారా, మనకి సపరేట్ గా మనకి ఇదో చూసారా, ఇక్కడ క్రాడ్ 1 ఎంప్లాయీ డేటా ఐడి అని ఇట్లా సపరేట్ గా మనకి క్రియేట్ అయ్యాయి. బట్ మనకేం కావాలి, ఈ ఐడిని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా మనకి అప్డేట్ అయినా కావాలి, లేదా మెర్జ్ చేయాలి కదా మనం సింపుల్ గా. సో మెర్జ్ ఎలా చేయాలంటే మనం ఫస్ట్ మనం ఈ షేర్ పాయింట్ డేటాని మనం స్టోర్ చేసుకుందాం. ఓకే, తర్వాత డేటా వస్తే మనం చూద్దాం. సో ఇక్కడ నేను ప్లే చేసి క్లిక్ చేసా కలెక్ట్ అని. ఓకే, సో ఇక్కడ మనం డేటాని మనం చూసుకుందాం. యా, డేటా అయితే మనకి వస్తుంది. మెయిల్ ఐడీస్ అన్నిటికీ ఉన్నాయో లేవా, మెయిల్ ఐడీస్ అన్నిటికీ లేవు, అందుకే మనకి ఒకదానికి వచ్చింది. ఓకే, డేటా అయితే మనకి వస్తుంది గాయస్. ఓకే, సో మనం ఇచ్చిన డేటానే మనకైతే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 రోస్ అనేవి యాడ్ అవ్వాలి. సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ సేవ్ చేసుకోండి. సో యాప్ నేమ్ గా మనం ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ మల్టిపుల్ డేటా అప్లికేషన్ సేవ్. ఓకే, సేవ్ అనేది మనం ప్రతి 2 to 5 minutes కి మనం మాన్యువల్ గా ఇక్కడికి వచ్చి మనం సేవ్ చేయాలి గైస్. లేకపోతే రియల్ టైంలో మనం డెవలప్ చేసేటప్పుడు మీరు ఏ చేంజెస్ చేసినా ఆటోమేటిక్ గా పవర్ కట్ అయితే మొత్తం పోతాయి. సో అందుకోసమే మనం ఎవ్రీ 2 to 5 minutes కి కానీ చేంజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒకవేళ పవర్ కట్ పోయినా ఆ లాస్ట్ 5 minutes 2 minutes మనకి ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. సో అవి మనం చేసుకోవచ్చు. కానీ ఇట్లా మనకి మీరు ఒకవేళ మర్చిపోయారు అనుకోండి సేవ్ చేయడం, గంట అయినా కానీ పవర్ కట్ పోతే మొత్తం పోయినట్టే, మళ్ళీ స్టార్ట్ నుంచి అన్ని చేసుకోవాలి ఆ గంట చేసిందంతా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టిప్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సో ఫస్ట్ మనం ఈ షేర్ పాయింట్ డేటాని మనం డిస్ప్లే చేద్దాం. ఆ తర్వాత మనం ఈ డేటావర్స్ డేటాని మనం ఎలా కంబైన్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం గ్యాలరీ అని సెర్చ్ చేయాలి. సో ఇక్కడ మీకు 3 types ఆఫ్ గ్యాలరీస్ ఉంటాయి. ఫస్ట్ ది వర్టికల్ గ్యాలరీ, ఇది ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ది హారిజాంటల్ గ్యాలరీ, నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ హైట్ గ్యాలరీ. సో వర్టికల్ అంటే మనకి డేటా అనేది రో బై రో మన డిస్ప్లే అవుతాయి. హారిజాంటల్ అంటే సైడ్ బై సైడ్. ఫ్లెక్సిబుల్ హైట్ అంటే అది మీకు డేటాని బట్టి ఆ ఫీల్డ్ అనేది హైట్ విడ్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మళ్ళీ చూద్దాం. ఫస్ట్ అయితే మనం జస్ట్ వర్టికల్ గ్యాలరీని డిస్ప్లే చేసుకుందాం. ఓకే, వర్టికల్ గ్యాలరీ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇది శాంపుల్ డేటాతో వర్టికల్ గ్యాలరీ మనకి డిస్ప్లే అయింది. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఈ కలెక్షన్ ని నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, సో డేటా అయితే మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు లేఅవుట్ అని చూసారు కదా, సో ఇక్కడ మీరు చూసి ఇక్కడ మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేఅవుట్. బై డిఫాల్ట్ ఇమేజ్ టైటిల్ సబ్ టైటిల్ ఉంది. సో నేనైతే టైటిల్ సబ్ టైటిల్ పెడుతున్నా.
సింపుల్గా. సో ఇక్కడ మనకి ప్రీవ్యూలోకి వచ్చి ఇక్కడ గ్యాలరీ. సో ఇది మన బటను, ఇది మన గ్యాలరీ. ఈ గ్యాలరీని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి సింపుల్గా ఇవన్నీ మనకి డీటెయిల్డ్గా కనిపిస్తూ ఉంటాయి. సో నాకేం కావాలంటే ఫస్ట్ ఈ సబ్ టైటిల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో టైటిల్లో ఈ ఐటమ్ యొక్క కంప్లైంట్స్ అసెట్ ఐడి అనే కాలం వాల్యూ డిస్ప్లే చేస్తుంది. కానీ మనకేం కావాలి, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే అవ్వాలి నాకు. సో ఎంప్లాయీ నేమ్. ఓకే, సబ్ టైటిల్లో అసెట్ ఐడి నేమ్. సో మనకి ఇదిగా నక్కర్లేదు కదా, మనకేం కావాలి, ఎంప్లాయీ స్టేటస్ కావాలి నాకు, లేదా ఈమెయిల్ పెడదాం. ఓకే, ఈమెయిల్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే వచ్చింది. ఒక్కసారి నేను ప్లే చేసి కలెక్ట్ కొడుతున్నా. ఓకే, సో ఇది మన డేటా. ఓకే, సో ఈ 3 రికార్డ్స్ మనకి షేర్ పాయింట్లో ఉండేవి, రైట్. సో ఈ షేర్ పాయింట్లో ఉండే ఈ 3 అయితే మనకి డిస్ప్లే అవుతున్నాయి కదా. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం ఇప్పుడు డేటా వర్స్ డేటాని కానీ ఎలా కంబైన్ చేయాలి, మనం సింపుల్గా ఇక్కడ కలెక్ట్లోకి వచ్చి ఇక్కడ నేను ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు ఇక్కడ ఫర్ ఆల్ ఆఫ్ ఆ డేటా సోర్స్ నేమ్ ఇలా మనం ఎంటర్ చేసి కామా ఏ డేటా కావాలో ఆ డేటాలో అంటే కలెక్ట్ ఆఫ్. ఓకే, ఈ కలెక్షన్ లో అంటే ఈ కలెక్షన్ లో మనం డేటాని క్రియేట్ చేయాలి కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా కాకుండా ఇంకో 2 రికార్డ్స్, మనం ఎన్ని రికార్డ్స్ ఉన్నా కానీ ఈ డేటాబేస్ లో ఉండేవన్నీ మనం ఈ కలెక్షన్ లోకి మనం క్రియేట్ చేసుకోవాలి. అందుకని కలెక్ట్ అని రాసా. సో ఇక్కడ క్లియర్ కలెక్ట్ అంటే ఫస్ట్ అది క్లియర్ చేస్తుంది డేటా ఉండేదంతా ఈ కలెక్షన్ డేటాలో, ఆ తర్వాత మళ్ళీ కలెక్ట్ చేస్తుంది. సో మనం బై డిఫాల్ట్ మనం క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉంటే ఆ టెంపరీ అంతా డిలీట్ అయిపోయి ఆ తర్వాత కొత్తగా క్రియేట్ అవ్వాలి మొత్తం. ఓకే, ఎందుకంటే లేకపోతే డిలీట్ అయినటివి ఇంకా అప్డేట్ చేసినవి ప్రతి ఒక్కటి కొత్త కొత్త రికార్డ్స్ లో క్రియేట్ అవుతూ ఉంటాయి. అందుకనే క్లియర్ కలెక్ట్ అని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో తర్వాత ఇక్కడ సింపుల్ గా మనం ఈ కలెక్షన్ లో ఉండే కాలమ్స్ అన్ని మనం ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దిస్ రికార్డ్ అంటే ఏ రికార్డ్ అయితే మనకి ఫస్ట్ ఆ లూప్ లో వస్తుందో ఆ లూప్ లో వచ్చే ఆ రికార్డు యొక్క నేమ్ కావాలి కదా, ఎంప్లాయీ నేము. దాని తర్వాత ఈమెయిల్, దిస్ రికార్డ్ యొక్క ఈమెయిల్. తర్వాత జాయినింగ్ డేట్, దిస్ రికార్డ్ యొక్క జాయినింగ్ డేట్. దాని తర్వాత మేనేజర్, మనకు కావాల్సిన కాలమ్స్ అన్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్ గా. తర్వాత సో దీని తర్వాత ల్యాప్టాప్. అంతే, చూసారా సింపుల్ గా మనం ఈ కాలమ్స్ మినిమం మనం అయితే యాడ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ప్లే చేస్తున్నా, కలెక్ట్ అని క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ అయితే అది క్లియర్ అయ్యి డేటా మళ్ళీ కలెక్ట్ చేసుకుంటుంది అంతా. చూసారా మనకి డేటా వర్స్ లో డేటా ఇక్కడ మనం క్లిక్ చేసి చూద్దాం. ఓకే, నేము అవన్నీ ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, రాధిక నవీన్ వీళ్ళిద్దరి పేర్లు వచ్చాయి. రాధిక నవీన్ వాళ్ళ మెయిల్ ఐడీస్ తో సహా మనకు వచ్చాయి. సో ఈ విధంగా మనం సింపుల్ గా ఈ షేర్ పాయింట్ లిస్ట్ లో చూడండి, పృథ్వీరాజ్ మేడ, రమేష్ ఐటీ, ఈ మూడుగా డిస్ప్లే అయ్యాయి. సో ఈ విధంగా మనం మల్టిపుల్ డేటా సోర్సెస్ ని మనం కనెక్ట్ చేసుకొని ఒకే దాంట్లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ నేను ఈ గ్యాలరీలో ఈ డేటా సోర్స్ లో నేను కలెక్షన్ నేమ్ పెట్టాను అంతే. యూజింగ్ సింగిల్ కలెక్షన్ నేను ఈజీగా ఇది మొత్తం నేను మేనేజ్ చేశా ఒకే ఒక ఫార్ములాతో. ఓకే, సో ఈ విధంగా మనం చాలా చాలా సింపుల్ గా మనం మల్టిపుల్ డేటా సోర్సెస్ ని అవి ఎన్నున్నా కానీ, ఇప్పుడు దీని తర్వాత ఇంకోటి ఉందనుకోండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఫర్ ఆల్ లోకి వెళ్ళి ఆ డేటా సోర్స్ నేమ్ మనం ఎంటర్ చేసి కలెక్ట్ ఆఫ్ కాల్ డేటా కామా
సేమ్ ఇదే ప్రొసీజర్. సో ఇలా మనం ఎన్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా. జస్ట్ మనకి ఫర్ ఆల్కి ఇప్పుడు డేటా అనేది ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఆల్ కొంచెం టైం పట్టుద్ది. బట్ డెఫినెట్గా మీరు మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి ఒకే ఒక కలెక్షన్లో స్టోర్ చేసుకొని కామన్ కాలమ్స్ మీకు కావాల్సినవి మీరు డిస్ప్లే చేసుకోవచ్చు చాలా చాలా ఈజీగా. సో ఈ విధంగా అయితే మనం సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. సో అయిపోయిన తర్వాత మనం సేవ్ చేసేసి మీరు పబ్లిష్ చేసుకొని, పబ్లిష్ అయిందా లేదా అని చెప్పి మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి యాప్ వర్షన్ హిస్టరీలోకి వెళ్ళి ఇక్కడ మీకు లైవ్ అని పడితే పబ్లిష్ అయినట్టు. సో ఇది పబ్లిషింగ్లోనే ఉంది ఇంకా. నవ్వు ఇది పబ్లిష్ అయిపోయింది కదా. మళ్ళీ మీరు ఇప్పుడు 3 డాట్స్ క్లిక్ చేసి యాప్ వర్షన్ హిస్టరీ క్లిక్ చేయండి. చూసారా? సో ఇలాగా నేను ఎప్పుడు మాడిఫై చేశాను, ఎవరు మాడిఫై చేశారు, ఆ వర్షన్ నెంబర్ ఏంటి, పబ్లిష్ అయిందా లేదా. ఓకే, ఈ విధంగా మనం పబ్లిష్ చేశాక మీరు బ్యాక్ క్లిక్ చేస్తే, లీవ్ క్లిక్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా క్లియర్గా మనం క్లోజ్ చేసినట్టు. సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి జస్ట్ ప్లే క్లిక్ చేస్తే ప్లే అవుద్ది యాప్. సో యాప్ ప్లే అవుతుంది కదా. సో సింపుల్గా నేను ఇప్పుడు డేటా ఏం ఉండదు కదా బై డిఫాల్ట్, అందుకని ఎంటీ ఉంది. అదే నేను ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ అలో చేయాలి. మనం డేటా సోర్సెస్ ఎక్స్టర్నల్వి డేటా బస్ కాకుండా ఏవి ఇచ్చినా కానీ అన్నీ మనం ఇక్కడ అలో చేయాలి. అలో చేశాను. ఓకే, సో బై డిఫాల్ట్ డేటా ఏం ఉండదు కాబట్టి ఎంటీ ఉంది. సో మనం ఇప్పుడు క్లిక్ చేస్తే కలెక్ట్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఇక్కడ ఉండేదే మనం అప్డేట్ చేద్దాం. రమేష్ ఐటీ సొల్యూషన్స్ హెచ్పి డెల్ ఎగ్జిట్ గ్రిడ్ వ్యూ అంటే ఒకేసారి ఎట్ ఎ టైం మల్టిపుల్ మనం ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు, అందుకే ఇది వాడాను. లేకపోతే మీరు డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి మీరు డేటాని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది కస్టమైజేషన్ చేశాను నేను పవర్ యాప్స్ నుంచి. సో మీకు కానీ ఇలాంటిది డిజైన్ చేయాలంటే ఆల్రెడీ నేనైతే వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలా చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీని మీద చాలా రియల్ టైం ప్రాజెక్ట్స్ అయితే ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి. సో మీరుగా అది చూసి మీరైతే నేర్చుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ నేను కలెక్ట్ని కొడుతున్నాను చూడండి. చూసారా, డేటా అనేది అప్డేట్ అయింది. చాలా చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది గైస్ మనకి. సో అందుకే మనం పవర్ యాప్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అనేది. సో మనం ఇక్కడ ఏం కోడింగ్ రాయలేదు, పెద్ద పెద్ద ఫంక్షన్స్ రాయలేదు, జస్ట్ సింపుల్గా మనం సింపుల్ ఫార్ములాస్ మనం యూజ్ చేసుకొని ఇది డెవలప్ చేసాం. చూసారు కదా, ఈ విధంగా మనం కలెక్షన్స్ ని యూజ్ చేసుకొని గ్యాలరీలో మనం మల్టిపుల్ డేటా సోర్సెస్ ని ఒకే దగ్గర మనం స్టోర్ చేసుకొని గ్యాలరీలో మనం డిస్ప్లే చేస్తాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. అలాగే గ్యాలరీ అంటే ఏంటి, గ్యాలరీలో మనం ఏమేమి చేయొచ్చు, ఇవన్నీ మనం డీటెయిల్గా మనం చూసాం. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం అప్లికేషన్ని డెవలప్ చేయడానికి చాలా చాలా సింపుల్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం పవర్ యాప్స్లో మనం డెవలప్ చేయొచ్చు. అందుకే మైక్రోసాఫ్ట్ దీన్ని లో కోడ్ నో కోడ్ అని చెప్తూ ఉంటుంది. చాలా చాలా సింపుల్గా మనం డెవలప్ చేయొచ్చు. సో అందుకే ఇది చాలా చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంది. సో మీరు కూడా పవర్ యాప్స్ డెవలపర్గా మారాలి అనుకుంటే, మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలి అని అనుకుంటే, మీ అందరి కోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అండ్ కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎవరైతే కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలి అండ్ నాన్ ఐటీలో టెస్టింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.